ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగం బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణం. నాలుగవ అధ్యాయం 3వ బ్రాహ్మణం 19వ సంపుటాన్ని చూడండి. ఇప్పుడు 19వ సంపుటంలో ఏం చెప్తానంటే తద్యథా అస్మిన్ ఆకాశే శేనో వా సుపర్ణో వా విపరిపత్య శాంతః సంహత్య పక్షౌ సంలాయైవ ధ్రియత. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. యథా అస్మిన్ ఆకాశే శేనో వాః సుపర్ణో వాః విపరిపత్య శ్రాంతః సంహత్య పక్షౌ సంలాయైవ ధ్రియత ఏవమేవ అయం పురుషः ఏతస్మాత్ అంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. తద్యథాతోగా ఈ ప్రసంగంలో, ఈ ఆత్మను తెలుసుకునేటువంటి ప్రసంగంలో స్వప్నం, జాగరణ అవస్థ, జాగృతం, స్వప్న అవస్థ, ఇటువంటి ఆత్మ యొక్క స్థితిని తెలుసుకుంటున్నటువంటి ఈ ప్రసంగంలో అస్మిన్ ఆకాశే, ఈ ఆకాశంలో, ఈ ఆకాశం అంటే ఏ భగవంతుడి యొక్క ఈ పంచమహాభూతాలకు అంతర్గతంగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమును ఆకాశం అంటారు. ఆ ఆకాశంలో శేన వా బాజపక్షి, శేన అంటే బాజపక్షి అంటే గద్ద, సుపర్ణ వా ఇక గరుడ పక్షి, సుపర్ణ అంటే మంచి రెక్కలు గలటువంటి, మంచి ఆరోగ్యకరమైనటువంటి రెక్కలు కలిగినటువంటి, విపరిపత్య అంటే ఎన్నిసార్లు ఎగిరినా అలసట చూపించినటువంటి, ఎన్నిసార్లు ఎగిరినా అలసటగా ఉండనటువంటి ఈ యొక్క గద్ద పక్షి యొక్క రెక్కలు అంత ఆరోగ్యవంతంగా, అంత బలిష్టంగా ఉన్నాయన్నమాట. పదే పదే ఎగిరినా, ఎన్నిసార్లు ఎగిరినా కూడా. శ్రాంత అంటే అలసిపోయేటట్టుగా, అలసిపోవటం అంటూ ఉండదు. మ్యూట్ లో ఉన్నారు ఆచార్యజీ. మ్యూట్ లో ఉన్నారు ఆచార్య. బలిష్టంగా, ఆరోగ్యకరంగా ఉండడం వల్ల ఈ యొక్క గద్ద యొక్క రెక్కల యొక్క బలంతో ఎన్నిసార్లు ఎగిరినా కూడా దానికి అలసటగా అనిపించదు. సంహత్య, ఈ యొక్క జీవాత్మకు కూడా ఏ రకంగానైతే గద్ద యొక్క రెక్కలు బలిష్టంగా, ఆరోగ్యప్రదంగా ఉండడం వల్ల ఆ యొక్క దానికి గద్దకు అలసటగా అనిపించదు. అదే విధంగా ఈ జీవాత్మ అల్పజ్ఞుడు అవడం చేత ఎన్నిసార్లు జన్మలోకి వచ్చినా, ఎన్నిసార్లు బంధనంలోకి వెళ్ళినా, ఎన్నిసార్లు ఈ తప్పుడు పనులు చేసినా, ఎన్నిసార్లు అయ్యో నేను తప్పు చేశానని తప్పు తెలుసుకున్నా అలసట అనేది అనిపించదు. అదే ఎలాగంటే చిన్న పిల్లలకు వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుందా, మంచిగా అవుతున్నట్టుగా అనిపిస్తుందా,
వాళ్ళకు జ్ఞానోదయమైనట్టుగా వారికి అనిపిస్తుందా? వాళ్ళు నేను ఇలా చిలిపిగా చేస్తున్నానని చెప్పేసి వారికి అనిపిస్తుందా? ఏ దానికి అనిపించదు ఆచార్యజీ, వాళ్ళకి అనిపించదు. వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకేం అట్లా అనిపించదు ఆచార్యజీ. ప్రతిదీ మామూలుగా తీసుకుంటారు, తెలియదు. తెలియని అమాయకత్వం, తెలియని అబోధ స్థితి. అదే రూపకంగా ఈ అల్పజ్ఞుడైనటువంటి జీవాత్మ ఎన్ని జన్మలలోకి వెళ్ళినా, ఏ శరీరంతో ఉన్నా, ఎన్ని రకాల బాధలు పడినా, ఎన్ని రకాల ఆనందాలు అనుభవించినా, ఎన్ని రకాలుగా సుఖాన్ని పొందినా, ఎన్ని రకాల క్షతవిక్షతమై ఆత్మహత్య చేసుకున్నా, ఎన్ని రకాలుగా చంపబడ్డా కూడా అయ్యో నేను చంపబడిపోతాను కదా, అయితే ఈ జన్మలలోకి వెళ్ళొద్దు, నేను జన్మెత్తకూడదు అని అనుకోడు. ఎన్నిసార్లు ముక్తి పొందినా కూడా తప్పు చేయకూడదు అని అనుకోడు. ఎన్నిసార్లు తప్పు చేసి అయ్యో నేను తప్పు చేస్తున్నాను అని మేల్కొని అతడు జీవుడు ముక్తిని పొందాలని అనుకోడు. ముక్తిని పొందాను కదా, మళ్ళీ నేను తప్పెందుకు చేయాలని అనుకోడు. తప్పు చేసేటప్పుడు అయ్యో తప్పు చేస్తే మళ్ళీ నేను దాన్ని ప్రాయశ్చిత పొందాలి కదా అని చెప్పేసి ఏది అవగాహనగా ఉంచుకోవడం అనమాట. ఎప్పటిదప్పుడే తుడిచిపెట్టడం. ఇప్పుడు పశువులది ఏంటంటే అవి తప్పు చేసినప్పుడు మనం హెచ్చరించడం, లేదంటే కర్ర తీసుకొని బాధడం, అవి అనుభవిస్తాయి. మళ్ళీ ఆ నొప్పి ఉన్నంత వరకే ఆ నొప్పిగా అనిపిస్తుంది అంట వాటికి. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాయి పశువులు పక్షులని. ఇక దీనికి విపరీతంగా ఒక దృష్టికోణం ఏం చూపిస్తారంటే, ఈ యొక్క మొన్న పేపర్లో కూడా వచ్చింది, పగబట్టిన కాకి, పగబట్టిన పాము, పగబట్టిన ఎద్దు అని అంటుంటారు. ఆ పశువులకు వాటికి అంత జ్ఞానం ఎక్కడిది పగబట్టడానికి? కాకిని పగబట్టడంగా చూసారా? కందిరీగలు పగబట్టడం చూసారా? ఎవరి పగబడుతుంది మళ్ళీ వస్తుందని కూడా అంటారండి. మరి ఎవరి పగబట్టింది కాకి? మనుషులకు ఒకసారి కొడితే పడుతుంటే మనుషులకు ఉన్నది ప్రతిక్రియ అభివ్యక్తపరిచేటువంటిది. అందుకని మనుషులు పగబట్టవచ్చు. అంతేగాని ఈ పశువులకు పక్షులకు క్రిమి కీటకాలకు పగబట్టేది ఏముండదు. కందిరీగలను దాన్ని కదిలించారు ఎవరో కావాలని, కాబట్టి వెంటబడుతున్నాయి. అంతేగాని పగబట్టి వెంటబడుతున్నాయి అనేది కాదు. పక్షులు కాకి కూడా గూడు దగ్గరికి వచ్చేవారికి అంతవరకే. ఏ పిచ్చి కుక్కనైనా పామునైనా సరే దాన్ని అక్కడ దాన్ని కదిపి దాన్ని గెలికినంత వరకే మనం వెంటబడుతుంది. తన ఆత్మరక్షణ గురించి భగవంతుడు వాటికి ఆ స్వభావం పెట్టాడు, నీ ఆత్మరక్షణను నువ్వు కాపాడుకోవాలని చెప్పేసి. అందుకే ఈ సందర్భంలో విద్వాంసులు ఒక సామెతగా అల్లారు సంస్కృతంలో, ఏంటంటే అంత సున్నితము అక్కరలేదు, కోరలు పీకిన పాము సహితం బుసకొడుతూ నేనున్నానని హెచ్చరిస్తూ ఎదుటి వారిని భయపెడుతుంది. దానిని సంస్కృతంలో ఏమంటారంటే పొటాటోపి భయంకర. నీ దగ్గర విషం లేకున్నా సరే, నువ్వు వారికి హాని తలపెట్టకున్నా సరే, కానీ నీ ఆత్మరక్షణ నిమిత్తం వారిని నువ్వంటేంటో హెచ్చరించు. నీ ఆత్మరక్షణ నిమిత్తం మాత్రమే. ఆ రకంగా కూడా చెయ్యకపోతే నిన్ను ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడమే కాకుండా నిన్ను నలిపేస్తా. ఇంకా అది భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకే కడుపున పుట్టిన బిడ్డను తల్లడిల్లుకుంటూ పెంచేటువంటి తల్లి కోపం వస్తే ఈడ్చి కూడా కొడుతుంది. హోమాచార్య తను తప్పు అని చెప్పి కొడుతుంది. అంటే వాళ్ళను పగబట్టి కొట్టట్లేదు, అదే తప్పు చేయకూడదు మళ్ళీ ఇంకోసారి అంతవరకే. అంతే. మళ్ళీ అదే అట్లా కొట్టినటువంటి ఆ తల్లి కోపంతో కొడుతున్నప్పుడు ఇంకెవరైనా వచ్చి తన బిడ్డను కొడితే మాత్రం వారి మీద తిరగబడుతుంది. అవునవును, ఊకోదు మరి
పుట్టిన తర్వాత పశ్చాత్తాపం కూడా పడుతుంది ఆచార్య. పడుతుంది. అయ్యో ఎందుకు కొడుతుంది అనేసి. తండ్రి కొడుతుంటే ఆ బిడ్డకు అడ్డంగా నిలబడి ఆ దెబ్బలు తన మీద తను భరించి పిల్లలకు సుఖం ఇస్తుంది. రక్షణ ఇస్తుంది ఆచార్య. అంతేగాని ఈ పగబట్టడం అనేటువంటిది ఇంకా శత్రువులలో ఉంటుంటదే గాని ఆ శత్రువుల్లో ఉంటది, మిత్రుల్లో ఉండదని కాదు. తండ్రిని చంపిన కొడుకు, కొడుకును చంపిన తండ్రి, బిడ్డను అమ్ముకున్న తల్లి, ఇవన్నీ ఈ మధ్యలో చూస్తున్నాం కదా. ఈ దరిద్రం అంతా ఇప్పుడు చూస్తున్నాం. అజ్ఞానం ఆచార్య, అంత అజ్ఞానంతో చేసినట్టు. అజ్ఞానం మినహా అక్కడ ఏమి లేదు. అంతే. ఇక్కడ ఒక పాట కూడా ఉంది స్వామి, నక్కారే అలాకాయ నమిలి మింగిన గాతి రక్కు నా ముందాటి గతి దానా లేదాయే. అంటే చేసినప్పుడు తప్పు చేసినప్పుడు జ్ఞాపకం ఉంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోయి. ఇప్పుడు నక్క రాలేకాయ తింటే దానికి అయితే ఈడ్చేసి పొట్ట జాడిచి కొడుతుంది కదా, దొడ్డి కొడుతుంది కదా. అది రాకపోతే ఆ ఇబ్బంది పడి మళ్ళీ ఒకసారి తినరాదు అనిపిస్తాదంట. అనిపించి సరే సరే అనిపిస్తుంది అంటే మరి ఇక్కడికి కాదు ఈ ప్రశ్న. శ్యామలయ్య గారు, ఈ ప్రసంగంది కాదు మీ పాట. ఇక్కడ ఏంటంటే ఆ గద్దకు ఇక్కడ ఉపనిషత్కారుడు యాజ్ఞవల్కుడు ఏం ఉదాహరణ ఇస్తున్నాడంటే, గద్దకు రెక్కలు ఎంత బాగా ఆరోగ్యకరంగా ఉన్నాయి, బలిష్టంగా ఉన్నాయి అంటే ఎన్నిసార్లు ఎగిరినా ఏమాత్రం అలసట చూపించవు. ఎన్నిసార్లు ఎగిరినా కూడా అలసట చూపించవు, మరియు నీరసపడిపోవు అటువంటివి. అదే రకంగా ఈ జీవాత్మ ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకు వస్తేవో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఉన్న జన్మ మూడైనా మరి రాదు, ఓంకారమనవోయి జీవ అనేటువంటి విధంగా ఈ యొక్క జీవాత్మకు అలసట అనేటువంటి, ఎందుకు అంటే జీవాత్మకు ఎందుకు అట్లా అనిపించదు అని అంటే, అల్పజ్ఞుడు కాబట్టి ఎక్కడిదక్కడే మర్చిపోతాడు. స్త్రీ జన్మతోటి పుట్టినప్పుడు ఏ ప్రసవ వేదన, వాళ్ళ ఆలన పాలన, పుట్టింటిని వదిలిపెట్టి అది మెట్టినింటికి వెళ్ళడం, అవన్నీ అక్కడే మర్చిపోతాడు. మళ్ళీ పురుష జన్మలోకి వచ్చేటప్పుడు ఇక్కడ జరిగేటువంటి నేను గొడ్డు కష్టం చేసి వాళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టి పోషించడం అని అన్నీ అనిపిస్తాయి, కానీ మళ్ళీ అక్కడే మర్చిపోతాడు. నపుంసక శరీరంలోకి వచ్చి ఎక్కడిదక్కడనే మర్చిపోతాడు. కానీ అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇక నేను ఇటువంటివి చేయకూడదు అనేటువంటిది అనిపిస్తుంది. అటువంటి జ్ఞానం లేదు కదా భగవంతుడు, ఇవ్వలే కదా ఆచార్యజీ మనకు. అసలు జ్ఞానం ఇవ్వలే కదా. అన్ని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఎందుకు ఇలా చేస్తామని అనుకుంటాం కదా ఆచార్యజీ. గుర్తుపెట్టుకుంటాం. ఓ మాచారి, అంత దూరం ఎందుకు? నిన్న ఉదయం తినడు ఈ రోజు గుర్తుండదు ఆయనకు. అదే కదా. కానీ ఆధ్యాత్మికంలో ఏంటంటే పూర్వజాతి ఋతజ్ఞానం, పూర్వజన్మ ఏ జన్మల నుండి ఈ భయం అనేటువంటిది వచ్చింది, ఈ వికలాంగత్వం, ఈ స్త్రీత్వం, ఈ పురుషత్వం ఏ జన్మలో ఏ కర్మ చేస్తే వచ్చింది అనేటువంటిది సమాధిస్థమైనటువంటి స్థితిలో పూర్వజన్మలను గుర్తు చేసుకోవడం, ఈ కర్మ చేసినందువల్ల ఇక ముందు నేను ఏ జన్మలకు పోతాను అనేటువంటిది కూడా తెలుసుకోవడం అది జరుగుతుంది. ముని గారు మైకు బంద్ చేయండి, జయమ్మ గారు పాటలు వినపెడుతున్నాయి. ఈ యొక్క శ్రాంత అలసిపోవడం గాని, ఈ యొక్క విసుగు గాని ఏది గుర్తుండదు. సంహత్య ఇవన్నీ ఏకత్రితం చేసుకొని పక్షి అంటే అలసటను మరియు బలిష్టతను, ఆరోగ్యమును ఇవన్నీ ఏకత్రితం చేసుకొని ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా సంలాయ నివాస స్థానంలో తన యొక్క గూటిలో ఏ రకంగా అయితే ఉంటుంటుందో పక్షి, ఆ గూటి నుంచి పక్షవు ఈ యొక్క రెక్కలను విప్పుకుంటూ ఎగురుకుంటూ ఏ రకంగానైతే పోతుంటుంటుందో, ఏ రకంగానైతే ఆ గూటిలోకి వచ్చే రెక్కలను మళ్ళీ ఏ రకంగానైతే దించి ఒదిగించి పెట్టుకుంటుంటుందో, అదే విధంగా ఈ జీవాత్మ
ఏ జన్మలోకి వెళ్ళినా ఆ జన్మలోని రహస్యాలను అక్కడే మర్చిపోయి ఉండడం వల్ల ఈ పదే పదే రావడం అనేటువంటిది, పదే పదే అనుభూతి పొందడం అనేటువంటిది పదే పదే. ఇప్పుడు ఒక జన్మలో చేసినటువంటి దానికి గుర్తు పెట్టిస్తున్నాడు ఏంటంటే అనుభవం. ఇప్పుడు నిప్పులో చేయి పెడితే కాలుతుంది, కరెంట్ ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుంది. ఇవన్నీ అనుభవాలు ఇచ్చి జీవితాంతం హెచ్చరింపజేయడం, మేలుకోవ ఉండజేయడం. ఈ వ్యక్తి మిత్రుడు, ఈ వ్యక్తి శత్రువు అనేటువంటి భావజాలం అవన్నీ వ్యవహారంతో తెలియజేస్తున్నాడు జీవాత్మ. ఈ రూపకంగా ఏవం ఏవ ఇదే విధముగా అయం పురుష ఈ యొక్క జాగ్రత్త స్వప్న లోకాలలో పదే పదే వస్తూ పోతుండేటువంటి ఈ జీవాత్మ అలసట గొంది. ఇది ఏంటిది? ఈ పడుకోవడం ఏంటి, తినడం ఏంటి, ఈ తినడం ఏంటి, విసర్జించడం ఏంటి, ఈ మేల్కొనడం ఏంటి, పడుకోవడం ఏంటి, మేల్కోవడం ఏంటి, ఈ యజ్ఞం చేయడం ఏంటి, ఆపేయడం ఏంటి, ఈ ధ్యానం చేయడం ఏంటి, ఆపడం ఏమిటి, ఈ యొక్క దీనికి అంతు లేదా అనేటువంటిది ఎప్పుడైతే ఆలోచిస్తుంటాడో అప్పుడే ఆరంభం మొదలవుతుంటది. ఎప్పుడు ఆరంభం ఏదవుతుంటది? ఏం ఆరంభం అవుతుంటది? వైరాగ్యం, జ్ఞానోదయం. ఇక శాశ్వతంగా జీవన్ముక్తిని పొందడానికి, ఈ యొక్క దుఃఖాలకు అతీతంగా వెళ్ళడానికి అప్పుడే ఆధ్యాత్మికంలో అప్పుడప్పుడే అడుగులు పడుతుంటాయి. అందుకే మనుస్మృతిలో చెప్పిన శ్లోకాన్ని దయానంద సరస్వతి సత్యార ప్రకాశం పంచమ సంలాసంలో చెప్తుంటాడు. ఏంటంటే సన్యాసం ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడెప్పుడు యదహరేవా ఎప్పుడెప్పుడు వైరాగ్యం వస్తే అప్పుడప్పుడే తదహరేవ ప్రవ్రజేతి. యదహరేవా ఎట్లెట్లా జ్ఞానోదయం కలుగుతుంటే అట్లట్లా ఎప్పుడెప్పుడు జ్ఞానోదయం కలుగుతుంటే అప్పుడప్పుడే మనము వైరాగ్యంతో సన్యాసం తీసుకోవడం ఉత్తమం. దాని గురించి వేచి చూడాల్సిన పని లేదు అనేటువంటిది అభిప్రాయం. ఈ యొక్క ఏతస్మై ఈ యొక్క సుషుప్తావస్థ అలసిపోయి మనిషి అలసిపోవడం, ప్రాణి 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ప్రాణి అలసట గొలిసి పడుకోవడం, నిద్ర లేవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంటాయి. ఈ పడుకోవడం, నిద్ర లేవడం అనేటువంటి అభిప్రాయం ఇది జీవాత్మ యొక్క నైజం అంటే దాని యొక్క సహజమైనటువంటి గుణం. ఏతస్మై ఈ యొక్క సుషుప్త మరి అంతకం ఈ అవస్థ ఈ అంతాయ అంటే అంటే ఏదైనా పరిస్థితి యొక్క చరమ దశను అంతము అని అంటే ఆరంభమైనటువంటిది పూర్తి కావడమును అంతం అంటుంటారు. ఆ అంతమయ్యేటువంటి దాని గురించి, ఆ జన్మ గురించి, ఆ యొక్క అవస్థ గురించి, ఆ యొక్క పరిస్థితి గురించి, ఆ యొక్క పదవి గురించి, ఆ యొక్క పరిస్థితి గురించి అనేదానికి చెప్పడానికి అంతాయ. ధావతి అంటే పరిగెట్టడం, సచేష్టం అవ్వడం. ఆకలేస్తుందంటే కనబడ్డదాన్ని ఏదైతే పదార్థంగా కనబడేటువంటి తినేటువంటి పదార్థంగా కనబడే దాని వైపు ఆసక్తిగా, దాహం వేస్తుంది అంటే తాగేటువంటి పదార్థం కనబడ్డప్పుడు తాగాలనేటువంటి తాపత్రయం. ఆ రూపకంగా ఇది జీవాత్మ చేసేటువంటి ప్రవర్తన. ఎక్కడైతే ఏ అవస్థలోనైతే సుప్త గాఢ నిద్రలో ఉంటుంటదో
అక్కడ ఈ యొక్క సచేతమైనటువంటి అవస్థలు, అన్నం కనబడగానే తినాలనిపించడం, నీళ్లు పాలు పళ్ళ రసాలు కనపడగానే తాగాలని అనిపించడం, అవి జరగవు. ఎందుకు జరగవు అంటే అక్కడ పడుకొని ఉన్నాడు కాబట్టి జీవుడు. దేహమే సజీవంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ జీవుని వల్ల దేహం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పడుకున్న అతని దగ్గరికి ఎవరు వచ్చింది, ఎవరు వెళ్ళింది, ఏం జరిగింది అతనికి ఏమీ తెలియవు. తెలుసా? అచేతన వ్యవస్థలు ఉన్నప్పుడు తెలియవు. అచేతనం అంటారు. చేతనం అంటే ఏంటి, అచేతనం అంటే ఏంటి? పండుకొని నిద్రపోయినప్పుడు మరి ఆయనకు తెలియదు దాకలి చేతనం అంటే ఏంటిది? శ్వాస ఆడడం, ఊపిరితిత్తులు కొట్టుకోవడం, గుండె పనిచేయడం, మలమూత్రాలు తయారు కావడం, ఆకలి పెరగడం. పడుకొని లేవగానే ఆకలి ఎక్కువేస్తుందా లేదా? అంటే మరి సుషుప్తి సమయం చేతన అంతే, సుషుప్తి. చేతనులకు ఆకలేస్తుందా? చేతనులకు మలమూత్రాలు తయారవుతాయా? చేతనులకు ఈ యొక్క అలసట తీరిపోతుందా? లేదంటే మూర్ఛితులకు అవుతుందా? జాగ్రత్త అవస్థలోనే, జాగ్రత్త అవస్థ వేరు, సుషుప్తి అవస్థ వేరు. సుషుప్తి అలసట గొలిసిన శరీరమును విశ్రాంతి తీసుకోవడం. అందుకని ఈ రూపకంగా ఇంకొకటి, నిద్రలో కళ్ళు మూసుకొని కదలకుండా ఉన్నటువంటిది పరిస్థితియే కళ్ళు తెరిసి కదలకుండా ఉన్నటువంటిది. కళ్ళు ఇంత పెద్దగా ఎట్లున్నాయో అట్లా తెరుచుకొని ఉంటుంటారు. అటువంటి స్థితిలో మరి ముంగట ఏది జరిగినా, పిల్లొచ్చినా, పామొచ్చినా, దొంగోడొచ్చినా, ఎవడొచ్చినా ఏది తెలియదు. దగ్గరికి వచ్చి ఎవరైనా పిలిచినా వినబడదు. మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళు చెయ్యి పెట్టి కదిలించి అడుగుతుంటారు, ఏమీ వినబడట్లేదు అట్లా అని అంటే అప్పుడు ఒలిక్కి పడ్డట్టుగా లేస్తుంటారు. ఆ పరిస్థితి ఏంటి? అది నిద్ర కాదు కదా అమలయ్య గారు. ఆ అవస్థను ఏమంటారు? ధ్యానావస్థలో. అమ్మగారు చెప్తున్నారు చూడండి, కళ్ళు ఇంత పెద్దగా పెట్టి రెప్ప వాల్చకుండా. అంటే తను విడి ఏమి పట్టించుకోని స్థితి. అమ్మగారు అది కాదు, పట్టించుకోని స్థితి అని అంటే, పట్టించుకోనిది ఎవరు అని అంటే, చుట్టాలింటికి పోయినప్పుడు ఏదైనా కూడా వాళ్ళు తప్పులు చేస్తుంటే మనకేందుకు, మనకు కాదు కదా, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి పట్టించుకోకుండా ఉండడం. పట్టించుకోకుండా ఉండేటిది ఇంకో స్థితి ఏంటంటే, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చూసుకుంటారు. మనం ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు అని చెప్పేసి. అర్థమవుతుంది అమ్మగారు? మళ్ళీ మూడవ స్థితి ఏంటని అంటే, సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏది దేంట్లో పట్టించుకోకపోవడం. ఇంట్లో తాను ఒక్కరే ఉంటే ఎవరైనా వస్తే తలుపు తీస్తాడు, వాళ్ళు పోగానే తలుపేస్తాడు. అంతేగాని వారితో కూర్చుండి మాట్లాడేది లేదు. వారికి సాక్షిభూత స్థితి ఆచార్య. సాక్షిభూతం కాదు, పాడు కాదు, అదంతా అర్థమవుతుందా? అదేమన్నట్టు మరి? వాళ్ళు వస్తే దవడ తీయడం, మళ్ళీ పెట్టడం అంటే అదేమన్నట్టు? అదైతే సాక్షిభూతం. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి ఏంటంటే, కళ్ళు తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉంటాయి, వ్యక్తి చూస్తున్నట్టుగానే అనిపిస్తుంటాడు కానీ చూడడు. బీరిపోవడం అంటారు. ఆ బీరిపోయేదాన్ని ఇంకేమంటారు? నిద్రావస్థలో ఉండి ఏదో ఒక విషయాన్ని ఆలోచించరు. బాలరాజు గారు నిద్రపోతారంట. నిద్ర కాదు స్వామి, చూస్తూ అట్లాగా ఉండిపోవడం. అరే ఏమిటో అట్లా నిలబడ్డది మొద్దులాగా అని చెప్పేసి అంటుంటారు. గమనిస్తున్నాడు, ముందు జరిగే విషయాలన్నీ గమనిస్తాడు, చూస్తూనే ఉంటాడు. మనం ముందుకెళ్ళి ఏదైనా వస్తువు ఎత్తుకపోయే వాళ్ళు ఎత్తుకపోయినా, పిల్లి పాలు తాగిపోయినా కూడా
నువ్వు ఇక్కడ ఉన్నావు చూస్తున్నావు కదా, పిల్లి వచ్చింది పాలు తాగిపోయింది చూడలేదంటే నేను గమనించలేదంట. అంటే అంటే నా ఆత్మ ఇంకొక దిక్కు అంటే పనిచేస్తుంది. తన్మయత్వ భావం ఆచార్యజీ. ఇంకొక విషయంలో తల్లీనమై ఉంది, తన్మయత్వంగా. పరిసరాలను మర్చిపోయి కూర్చోడు. అంటే దీర్ఘ ఆలోచన ఆచార్యజీ, దీర్ఘ ఆలోచన ఆలోచన ఉండదమ్మా అక్కడ. మరి ఏందన్నట్టు అసలు మీరే చెప్పండి. అదే తన్మయత్వం. తన్మయత్వం అంటే ఆ పరవశమైపోవడం దానికి. ఆ విషయమే కావచ్చు, ఆ వ్యక్తే కావచ్చు, ఆ సందర్భమే కావచ్చు, దాంట్లోనే లీనమైపోతుంది. తన ఒంటిని మర్చిపోతారు. ఏం జరుగుతుంది అనేది ఏది గుర్తుండదు. అంటే ఆచార్య ఏదైనా ఉంటేనే తన్మయత్వం పొందాలి కదా, ఊరికేనే తన్మయత్వంలోకి వెళ్తాడు ఆచార్య. ఊరికేనే కాదు, ఏదో విషయం గుర్తుకొచ్చినప్పుడు గాని, లేదంటే ఇంకా ఏదైనా ప్రకరణ సందర్భం గుర్తుకొస్తే అట్లా కళ్ళు తెరిసే ఉంటుంటాయి, వాళ్ళు అట్లాగే ఉండిపోతుంటారు. ఆ విషయంలో లీనమైపోతాడు అన్న. లీనం అంటే చేతనం ఉండదు మళ్ళీ. ఇప్పుడు కలగంటున్నటువంటి వ్యక్తి దాంట్లో జరిగే సందర్భంలో తాను ఏ రకమైతే పాత్రధారుడిగా ఉంటాడో, ఈ తన్మయత్వం దాంట్లో ఏంటంటే శరీరం మాత్రమే మనకు స్థానువుగా కనిపిస్తుంటది. స్థానువుగా అంటే స్థిరముగా, ఒక గోడ పెట్టినట్టుగా, ఒక గోడలాగా, ఒక మొద్దులాగా మనకు ఒక శరీరం కనిపిస్తుంది, రబ్బర్ బొమ్మలాగా కనిపిస్తుంది అంతవరకే. కానీ వారి ఆత్మ మాత్రం ఏ విషయం పట్లనైతే వారు తన్మయత్వం పొందుతున్నారో దాంట్లోనే లీనమైపోయి ఉండడం. అవునాచార్య. ఇప్పుడు మరొక సందర్భంలో చెప్పంటే, ఇష్టంతో పనిచేసేవారు వారికి అలసట అనిపించదు. అదే ఇష్టం లేకుండా పని చేస్తున్నటువంటి వారికి అలసట అనిపిస్తుంటది. ఇష్టంతో పని చేస్తున్నటువంటి వారు ఏంటంటే అందులో మునిగిపోయింది అంటారు, పనిలో మునిగిపోయాడు. ఈ బీరిపోవడం ఏంటంటే ఆ మునిగిపోయిన వాళ్ళు అటు ఇటు చూస్తుంటారు, శబ్దాలు వింటుంటారు, పని చేస్తుంటారు, కాళ్ళు చేతులు అన్ని ఆడుతుంటాయి. కానీ ఈ బీరిపోయిన వాళ్ళ కాళ్ళు చేతులు ఆడవు, శరీరం కదలదు, కనురెప్ప వాల్చారు, అట్లే ఉండిపోతారు. మీరు ఎప్పుడైనా చూసారా? మీకు ఎప్పుడైనా పరిస్థితి ఎదురైందా ఇటువంటిది? అవునాచార్య, చూశాం. అయితే ఆచార్య, మనసు ఒక దిక్కు, శరీరం ఒక దిక్కు అన్న లెక్క. ఏ లెక్క? కూడిక లెక్కనా, గుణకారం లెక్కనా? ఏ లెక్క? లెక్క అంటున్నారు. శరీరం ఒకవైపు కాదు, శరీరం అలాగే ఉండిపోతుంది. ఉండిపోతుంది. శరీరం కదలదు, తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉంటాయి, ముంగడ జరిగిపోతుంటది. కానీ వేరే వాళ్ళు వచ్చి ఏంది ఇట్లా జరుగుతున్నాయి, నువ్వు చేతిలో పట్టుకున్న బియ్యం కూడా కింద పడిపోతున్నాయి, ఆ పాలు పొంగిపోతున్నాయి, చూస్తలేవా అని అంటే వాళ్ళు ఏం పలకరు. మళ్ళా వాళ్ళ చెయ్యి పెట్టి మనల్ని తట్టినప్పుడే మనకు ఇహలోకంలోకి వస్తుంటాం, స్పృహలోకి వచ్చినట్టు అవుతుంటాడు. తనలో తాను రమించటమేమో ఆచార్య. తనలో తాను రమించటము. పరలోకం ఏముంటది అమ్మగారు? పరలోకం రమించటము అని అంటే తనలో తాను నిమగ్నం అవ్వటం. నీకు రమించడం కూడా తెలియనట్టున్నది. రమించడం అంటే దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా పనిచేసే వాళ్ళు అది మ్యూజిక్ పెట్టుకొని, వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకొని ఆ పాటల్లో మునిగి తేలుతూ వాళ్ళు పని చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళకి అలసట అనిపించదు. అది వినోదానికి చేసేది, అది వినోదము. వినోదం కాదు. వినోదం అంటే ఏంటంటే ఏ పని పాట లేకుండా దాంట్లో నిమగ్నమై ఉండడం వినోదం. ఇదేంటంటే వీళ్ళు తమ పని తాము చేసుకుంటున్నారు కదా, ఆ మ్యూజిక్ కూడా వింటున్నారు, ఆ పాటలు వింటున్నారు, సంగీతాన్ని వింటున్నారు, తమ పని తాము చేసుకుంటున్నారు. దానికి ఒక ఆంగ్ల పదం ఉంది ఆచార్జీ, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అంటుంది. అంటే మైండ్ ఆబ్సెంట్ అంటే ఇప్పుడు మరి అమ్మగారు చెప్పినటువంటిది, ప్రభాకర్ గారు చెప్పినటువంటిది కుదరట్లేదు. ఉంది కానీ మనసు, ఆలోచన, మనసు, ఆత్మ ఇక్కడ లేదు అని దాని అర్థం. ఇప్పుడు ప్రభాకర్ గారు, భాగ్యలక్ష్మి గారు చెప్పేది ఏంటంటే ఆ పనిలో ఆ యొక్క దాంట్లో తన్మయత్వం అంటే అక్కడే తత్ అంటే అది దాంట్లో లీనమైపోవడం, ఇంకా వేరే ఏ ధ్యాస ఉండదు. ఓమాచార్యజీ, ఇప్పుడు పని చేసే వాళ్ళు, మేస్త్రి వాళ్ళు ఇట్లా అందరు పాటలు పెట్టుకొని పనులు ఎంత స్పీడ్ గా చేసుకుంటారు. ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళు
పని చేసే వాళ్ళు పాటలు పెట్టుకుంటే మాకు లైన్ చిత్తం ఉండదు, మాకు దీంట్లోనే చిత్తం ఉంటుంది అని చెప్పేసి ఆ పాటలు పెట్టుకొని పని చేస్తారు ఆచార్యజీ. ఇల్లు కట్టే వాళ్ళు అమ్మగారు ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళని చూస్తున్నారు. అప్పుడు నాట్లేసేవారు, మూట కొట్టేవారు, అందరూ అన్ని చేసేవారు కదా. అవునవును, పాటలు పాడుకుంటే పని చేసేవారు. ఈ రూపకంగా తన్మయత్వత అనేటువంటిది గాఢ నిద్రలో పడుకున్నటువంటి వ్యక్తి ఏది ఏ రకమైతే తెలుసుకోలేడో ఈ యొక్క బీరిపోయినటువంటి వ్యక్తి కూడా అదే రూపకంగా తన ముందు ఏది జరిగినా కూడా, తన చుట్టుపక్కల ఏ పరిస్థితి జరిగినా కూడా ఏమీ తెలియదు. కామం కామయతే, ఇక ఏ కోరికలు ఉండవు అటువంటి వారిలో. నా కంచన, మరి ఇంకా ఎటువంటి ఇవి ఏవి ఉండవు. కానీ ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటాయి. ఎవరు వచ్చారు, అయ్యో వీరు వారు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఒకరి ఇంటికి పోయి ఉన్నాం చుట్టుగా, వారు మనకు ఇల్లు అప్పగించి నేను ఇప్పుడే వస్తా కొద్దిగా చూస్తుండండి అనేసరికి వాళ్ళు అటు పోయారు, ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తితో మనం ఎట్లా వ్యవహరిస్తుంటాం, ఆ వ్యక్తి మనతో ఎట్లా వ్యవహరిస్తుంటారు అంటే కొత్తదనం, ఎవరు మీరు ఏమిటి అని చెప్పేసి కొత్త పరిచయం చేసుకోవడం. అంతేగాని అంత తెలిసిన వాళ్ళలాగా అంత ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు ఇవ్వడము, ఆ భోజనం పెట్టడం, అవన్నీ అతిథి మర్యాదలు ఏవి ఉండవు. నువ్వెట్లా ఉన్నా నేను ఎట్లా అన్నట్టుగా కొత్తదనం ప్రదర్శించడం. ఇప్పుడు 20వ దాన్ని చూడండి. తద్వా అస్య ఏతద్ ఇచ్ఛందాః అపహత పాప్మా అభయం రూపం తద్ యథా ప్రియయా శ్రియా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేద నా అంతరమేవ ఏవాయం పురుష ప్రజ్ఞానేనాత్మన సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేద నాంతరం. తద్వా, ఇంకా అంతేకాకుండా 21 ఉంది కదా ఆచార్యజీ, దానికంటే ముందు ఒకటి ఉంది. తావా అస్మైత హిత నామ నాఢ్యోయ. సరే తావా అస్యైత హిత నామ నాడ్యో యథా కేశః సహస్రధా భిన్నస్తావత అనిమ్న తిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణాః అథ యత్రేణం ఘ్నంతీవ జనంతీవ హస్తీవ విచ్ఛాయయతి గర్తమివ పతతి యదేవ జాగ్రద్భయం పశ్యతి తద్ అత్ర అవిద్యయా మన్యతే అథ యత్ర దేవ ఇవ రాజేవ ఆహ అహం ఏవ ఏదం సర్వో అస్మీతి మన్యతే సో అస్య పరలోకః. పరమలోకం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. తావా అస్య ఏతా హిత నామ, ఇక దానికి అస్య ఏతా హిత, ఈ యొక్క హితకారం వల్ల, ఈ ఉపకారం వల్ల ఈ పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి. నాడ్యో యథా కేశః, ఈ యొక్క ధ్యానం. ఇప్పుడు అందరికి ఒక భ్రాంతి ఏంటంటే, ధ్యానం అంటే ఎక్కడ చేయాలి అంటే బ్రికుటిలో చేయండి అని ఒకరంటారు, ఒక దీపం కాంతి మీద చేయాలని ఒకరంటారు, ఇంకొకరు వేగు చుక్క మీద చేయాలని, ఈ రకంగా బాహ్య వస్తువులలో చెయ్యాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే నాడులలో ధ్యానం చేయాలి అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ ఆత్మ సంచరించేటువంటిది నాడుల ప్రయాణం ద్వారానే, నాడి ద్వారానే వెళుతూ ఉంటుంటది. కాబట్టి ఈ నాడులలో ధ్యానం. మరి దానికి మరి దయానంద సరస్వతి తన మనసుకు నచ్చింది చెప్తున్నాడా, దానికి ఏమైనా పూర్వాధారం ఉన్నదా అని అంటే
శ్రీరాయుంజంతి కవయో రథమేక చక్రో అని సీర అనేటువంటి దాంతో చెప్పడం. మరియు ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రం ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి అనేటువంటి దానికి గంగా యమున సరస్వతి ఈ త్రివేణి సంగం తీర్థయాత్రల గురించి ప్రసంగాన్ని అక్కడ తీసుకెళ్తే అది అక్కడ కాదు, ఇది ఇక్కడ ఉన్నది, ఈ త్రివేణి సంగం ఇక్కడ ఉన్నది. ఇదేంటి అంటే దేహం లోపల దేహి, ఆ దేహం యొక్క వికారాలైనటువంటి రక్తము, మూత్రము మరియు మజ్జ, ఈ యొక్క శుక్రం, వీర్యం, వీటి ప్రొస్టేట్ గ్రంథి, వీర్యకోశంలో ఇవి ఏకత్రితం అవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ మూడింటి ద్వారా ఈ యొక్క ఆత్మ అనేటువంటిది నాడిలోనే అంటే ఆ నాడి ఎటువంటిదో చూపిస్తున్నాడు. వెన్నుపూస కింది భాగం ఈ శరీరం లోపల నుంచి, వెన్నుపూస కింది భాగం నుంచి స్వాదిష్టానం, మణిపూరం, అనాహత, విశుద్ధి కంఠము మరియు సహస్రారం, బ్రహ్మరంధ్రం, ఈ యొక్క శిరస్సు 3 కపాలముల మధ్యలో నుంచి, 3 కపాలములు ఏంటంటే చిన్న మెదడు, పెద్ద మెదడు, ఈ వీటి వెనుక ఈ కుడి ఎడమకు ఉండేటువంటివి ఈ పెద్ద మెదడు భాగాలు, వెనుకకు ఉండేటువంటివి చిన్న మెదడు. ఈ 3 మెదడుల మధ్యలోకి వెళ్ళి బ్రహ్మరంధ్రం యొక్క నాడి ఉంటుంటది, దానిని సుషుమ్న అంటుంటారు. ఆ సుషుమ్న నాడిలోకి వెళ్ళి ఆత్మ నిర్మలమవుతుంటది. ఈ నాడిలోకి వెళ్ళడం, సుషుమ్న నాడిలోకి వెళ్ళడం అంటే ఈడ పింగళ వీటి ద్వారా పైకి తీసుకెళ్ళడం. ఎప్పుడైతే ఇడా పింగళ నాడుల యొక్క అనుభూతి తెలియడం జరుగుతుంటుందో అప్పుడు సాధన నెమ్మదిగా ముందుకు వెళ్ళడం అవుతుంటది. అందుకనే ఈ యొక్క అస్యైవ హిత నామ నాడ్యో యథా కేశ, ఈ యొక్క కేశ అంటే వెంట్రుకలు స్వేద రంధ్రాల్లో ఏ రకంగానైతే ఉంటాయో, మన శరీరంలో చెమటను చిందించేటువంటి స్వేద రంధ్రాలు ఏ రకంగా ఉంటాయో, ఆ స్వేద రంధ్రాల్లో రోమం ఏ రకంగా అయితే ఉంటుంటుందో, ఈ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మ అనేటువంటిది నాడి ద్వారా కింది నుంచి పైకి ఆ రకంగా వస్తుంటది. అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య, కాకపోతే వినటం మొదటిసారి కదా, తెలుస్తుంది. భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ఈ యొక్క మస్తిష్కాన్ని గమనించారా? మస్తిష్కం విడివిడి భాగాలు ప్రకరణ సందర్భానుసారంగా ఓం ప్రకాష్ విప్పి మరీ చూపిస్తున్నాడు కదా. దీంట్లో విసర్జన చేసేటువంటివి ఏవైనా సరే, ముక్కు కానివ్వండి, నోరు కానివ్వండి, మరి చెవులు కానివ్వండి, మలమూత్ర స్థానం కానివ్వండి, నాభి ప్రదేశం కానివ్వండి, ఇవన్నీ ఛిద్రం చూపించి లోపల నుంచి బయటకు విసర్జింపజేసేటువంటి రహస్యం. మళ్ళీ అన్ని ఛిద్రాలు లోపల నుంచి బయటకు తెరుచుకోవడం, ఇది అంతా ఈ లోపల నుంచి బయటకు తెరుచుకునేటువంటి రహస్యమే అగ్నిహోత్రంలో యజ్ఞకుండంలో 4 భాగాలు ఏమేమిటి? అది అర్థమైతే ఇది అర్థమవుతుంది, అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. ఈ 4 మూలలు అర్థం కానటువంటి వాళ్ళు, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళు అది తుంబి పాత్రలో యజ్ఞం చేసినట్టుగా ఆ జైల్లో ఉన్నప్పుడు చూపించారు తుంబి పాత్రలో. మళ్ళీ కొంతమంది ఈ వంకర టింకరగా 3 కోణలుగా
ఇంకా గుండ్రంగా కడుతుంటారు. అది అసందర్భోచితం. అది వేరే ప్రసంగంలో ఉండొచ్చేమో కానీ ఈ యొక్క వైదికంగా చూపించినటువంటిది 4 మూలల యొక్క ఉద్దేశం ఏంటంటే అదితి తల్లి, అనుమతి తండ్రి, సరస్వతి గురువు. ఇక దేవ సవితలో ఉన్నదెవరు అని అంటే తాను సహితం అంటే ఈ మానవ జన్మ సహితం. 4 వైపులా 4 శరీరాలు ఉన్నాయి. మధ్యలో మండేది ఏంటి? రాజుకునేది ఏంటిది? మండేటువంటిది ఏంటి? ఈశ్వరుడు. దేవుడా వీళ్ళెవ్వరు మన వంశ అగ్నిని తీసుకొస్తున్నాం కదా. అయ్యో ఎక్కడ బ్రాహ్మణ వైశ్య ఏమి పట్టుకోరు, ఏమి తెలియదు. ఆ బ్రాహ్మణ వృత్తిలోనే ఇక్కడ చూపెడుతున్నాను కదా. అదే అగ్నిని తీసుకొచ్చా. అదితి, అనుమతి, సరస్వతి, దేవసవిత. ఈ దేవసవిత ఎవరంటే నేను అంటే నేనెవరు అంటే ఇక్కడ వైవాహిక వ్యవస్థలో గృహస్థ అది ఉత్తరవేది నుంచి అగ్నిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ యొక్క దేహం జన్మ గర్భజలం అది కాదు స్వామి. అమ్మగారు ఇక్కడ ఏంటంటే యజ్ఞోపవీతం ఎవరి చుట్టూ ఉంది? యజ్ఞోపవీతంలో ఎవరున్నారు? క్రియ చేసే యజమాని చుట్టూనే ఉంటుంది, చేసేది కూడా అది ఈ 4వ దిశ దేవ సవితలో నేను నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే దేహం ఉంది. ఈ 4 మధ్యలో ఏమి వెలుగుతుంది అంటే నేను అనే ఆత్మ అగ్ని. రాజుకునేది అదే. అవునాచార్యజీ. అక్కడ జ్వాల ఆత్మగా తీసుకోవాలనా ఆచార్యజీ? అంతే కదా, నీకు స్త్రీ పురుష దేహము కాదు కదా. ప్రభాకర్ గారు అదితిగా ప్రకృతిని చూపిస్తున్నాడు, అనుమతిగా పరమాత్మను చూపిస్తున్నాడు, సరస్వతిగా గురుత్వాన్ని చూపిస్తున్నాడు, దేవసహితగా బ్రాహ్మణ క్షత్రుల వైశ్య నుంచి తీసుకొచ్చి రాజేసినటువంటి అగ్ని. ఈ జన్మ అనేటువంటిది నా దేవసహిత. మరి దీంట్లో రాజుకునేటువంటిది ఆత్మాగ్ని, జీవన జ్యోతి, ఎదగడం అంచెలంచెలుగా. ఈ అంతరార్థం తెలియకుండా కేవలం మంట పెట్టుకుంటూ కూర్చుంటారు, వంశోహ అంటారు. అది దాంతో ఇప్పుడు పుష్పమ్మ చెప్పింది అదే. అది గాయత్రి మంత్రం స్టిక్కర్ పెట్టుకొని మేము ఆర్య సమాజికులం అనుకుంటే వారికి అట్లకి నమస్కారం చేయండి, మంచిగా ఉంటాయి. అంతవరకే, ఇక అంతకు మించి వాళ్ళకి తెలియదు. కానీ ఆర్య సమాజం అది కాదు. అర్థమవుతుంది అమ్మగారు? అగ్నిహోత్రం అది మంట పెట్టే కట్టెలతో మంట పెట్టేటువంటిది అగ్నిహోత్రం కాదు. అగ్నిహోత్రం అంతరార్థం ఆత్మజ్యోతిని వెలిగించుకున్నప్పుడే, మన జీవితాన్ని దాంట్లో చూసినప్పుడే అగ్నిహోత్రం సార్థకం. అందుకని ఈ ఇక్కడ యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటిది ఏంటంటే అస్య ఏతాహిత, ఈ యొక్క హితకారకమైనటువంటి నామం అంటే ఈ యొక్క జీవాత్మ నామము మనం దేనినైతే జీవాత్మ అంటున్నామో ఆ జీవాత్మను పయనింపజేసేటువంటిది దయానంద సరస్వతి చెప్పాడు కదా, ఇడా పింగళ, ఈ నాడుల ద్వారా. ఈ నడువు నొప్పి మామూలు కాదు. నడువు నొప్పి కేవలం ఈ నొప్పిని చూస్తున్నారు. ఆ నొప్పి పోవడానికి వైద్యులు చెప్తుంటారు ఏంటంటే ఇట్లా 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 ఈ పాదంలో మునివేళ్ళని పెట్టి మడిమని లేపడం ఇట్లా చేసినప్పుడు ఈ నడు ఇట్లా కదులుతుంటాయి. గమనించారా? అది గమనిస్తే ఈ యొక్క ఈడా పింగళ నాడుల ద్వారా ఈ ఆత్మ అనేటువంటిది పైకి అలా ఎగబాకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బావి తవ్వేవారు, భవనం నుంచి దిగేవారు, భవనం పైకి ఎక్కేవారు, బావిలోకి దిగేవారు, ఎక్కేవారు కూడా ఇట్లాగే. ఆ కప్ప ఇట్లా కప్పనైతే ఎగురు దూకుతుంటది, నడిచేటప్పుడు చూసారు ఆ కప్ప అట్లా ఉడుము నడుస్తుంటది, ఊసర వెళ్ళి నడుస్తుంటుంటది.
ఏది తెలియదట దేవుడా. అదే బావిలో నుండి పైకి వచ్చినప్పుడు కింద దిగే మెట్లు పెడతారు కదా ఆచార్యజీ, మెట్లు పెడతారు అమ్మగారు. అంటే కాలు పెట్టుకోవటానికి అనుకూలంగా ఒక అడుగులు వేసుకుంటా తాడు వేలాడదీస్తుంటారు, కాళ్ళు పెట్టడానికి దాన్ని ఏమంటారు, కొంచెం తాడు పైన వచ్చే వాళ్ళు ఆచార్య. పెట్టేటప్పుడు కాళ్ళు ఎక్కడ పెడతారు? కాళ్ళు పెట్టడానికి అవి తవ్వుకుంటారు కదా, గూడులు. గూళ్ళు. ఊసరవి నడిచేటప్పుడు వెనకకు ముందలకి ఊకుంటూ నడుస్తుంటది, వెనకకు వచ్చినట్టు ముందలకి వచ్చినట్టు తాడు గూళ్ళ సాయం ఎక్కి దిగుతా ఉంటారు. తాడు అమ్మగారు చెప్పేది ఏంటంటే ఏ సహాయం లేకుండా మన శరీరం యొక్క బరువును ఆపేటువంటి స్థితిలో మెట్లు కట్టుకుంటూ పోతుంటారు అక్కడ. అది కాదు ఇక్కడ ఈ తొండ, ఊసరి వెళ్ళి, బల్లి, పాలబిందె ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఉడుము నడిచే ఎట్లా నడుస్తుంటది? ముసలి వెనక కాలు ముందుకు ఇట్లా ఏర్పడుతుంది ఆచార్య. కుట్టే వాళ్ళకి కూడా అలాగే అవుతుంది కదా ఆచార్య. ఏంటమ్మా? బట్టలు కుట్టే వాళ్ళకు మిషన్ తొక్కడం అలాగే. అదే మరి తొక్కినప్పుడు కిందికి పోతుంటది, లేపినప్పుడు పైకి వస్తుంటది. అదే మనం నడిచినప్పుడు కదా, ఓ కాలు ముందుకి, ఓ కాలు వెనుకకు. ఇదే రహస్యం. అంతటా ఆధ్యాత్మికం మన చుట్టే ఉంది, కానీ మనం మాత్రం ఇక్కడ లేదని చెప్పేసి ఎక్కడికో ఇల్లు ఇడిచి పెట్టిపోయి ఎక్కడో అడవిలో కూర్చొని ప్రయత్నం చేయడం. అడవి ప్రయత్నం అది వేరే. సమయం అవుతుంది. సరే, సమయం అవుతుంది. సరే, ఇది నాడీలో ఉన్నది. ఇది ప్రయోగాత్మకంగా చేద్దామంటే మరి మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. అది భగవంతుడి అనుగ్రహం కావాలి. సరే, వదిలే. ఓం శం నమస్తే. నడుము నొప్పికి ఆ విధంగా నడవాలండి మరి? నడుము నొప్పికి లేవడం, నడవడం కాదమ్మ గారు. ఇట్లా కూర్చుండి నిలబడి ఇట్లా మడిమని లేపి పాదముని కింద పెట్టాలి. పాదమును కింద పెట్టి ఆ మడిమని లేపడం. అట్లా చేయడం వల్ల వెన్నెముక యొక్క ఇసుకులు కదులుతుంటాయి, వాయు వికారం పోతుంటది. ఎవరికైతే గ్యాస్ తోటి నడుము నొప్పి వస్తుంటదో వారికి ఇది పోతుంటది. ఆసనం ఉంటుంది ఆచార్జీ. ఓం నమస్తే ఆచార్య. అమ్మా, ఆసనాలు ఉంటాయి నడుము నొప్పి ఇట్లా చేయడము, ఆసనాలు చూపిస్తారు. ఆసనాలు వేరు, ఆసనాలు వేరు. అయితే రెండు కాళ్ళు ఒకేసారి పైకి కిందకి అన్నట్టు మెల్లిమెల్లిగా పైకి కిందకి అన్నట్టు కాకుండా ఒక కాలు తర్వాత ఒక కాలు అనాలి ఆచార్య. ఇప్పుడు మీరు చెప్పింది ఒకటి తర్వాత ఒకటి. సరే, ఇవాళ పైన రేపు మళ్ళీ తెలుసుకుందాం. సరేనా? నమస్తే, ధన్యవాదాలు. ఓ మాజాడి, ఓం. తర్వాత కొత్త బ్యాచ్ సంధ చేయించే వాళ్ళు ఎవరెవరు నాకు తెలియదు కదా మరి. ఇక ఇవాళ పాతదే కదా, నిన్నటి నుంచి పాతదే, ఇవాళ మీదే. ఓకే, ధన్యవాదములు. తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక విద్యలో మనము లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఆత్మ ఎంత తెలుసుకున్నా ఏదో ఒక లోపంతో ఉంటాడు. ఎన్నిసార్లు జన్మించినా ఈ జన్మలో ఏముంది, ఆ జన్మలో ఏముంది అన్ని మర్చిపోతూ మళ్ళా కొత్తగా ముందుకేస్తుంటాడు. ఎప్పటి వరకు అయితే పరమాత్మ చేరుకోడు అప్పటి వరకు తాను కోట్ల జన్మలు ఎత్తినా మళ్ళా అదే ప్రకారంలో ఉంటాడు. కాబట్టి ఆత్మజ్యోతి వెలిగించుకుంటేనే అడుగు ముందుకేస్తూ ఈశ్వరీయుని ధ్యానం పొందుతాడు. మనం ఆ జ్ఞానం తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు. అంతర్ వైదిక సంధి ఉపాసన ప్రణవముని భాగ్యధారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశక శ్రీర్మై స్త్రీ త్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీ రవిష్టయా భవంతు పీతయే శమ్యో రవిశవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః, ఓం చక్షుశ్చక్షు, ఓం శ్రోత్రం, ఓం నాభిః,
ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠి, ఓం భువనాథ శిరసి, ఓం పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తవ పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత అగమర్షణ మంత్రాః. ఓం ऋतं च सत्यं च वेद तपसो जायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो जायत अहोरात्रान् विदधादिश्चमेतोऽवसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः. ओम शन्नो देवी रविजयावन्तु पीतेशम्योरभिजवन्तु नः. अतः मनसा परिक्रमण मंत्राः. ओम राजेदिग्निरधिपतिरजितो रक्षितादित्याय चमः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्विजमयं दिश्वस्तं मोजं मे दद्मः. दक्षिणादिकेन्द्रोऽधिपति शिरश्चिराजे रक्षिता पितरिज्वः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्विजमयं दिश्वस्तं मोजं मे दद्मः. प्रदेशे दिग्वर्णोऽधिपतिः प्रदा गोरक्षितान्नमिज्मः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्विजमयं दिश्वस्तं मोजं मे दद्मः. प्रदेशे दिक्सोमाधिपतिस्वजो रक्षिता अजनिर्जमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्विजमयं दिश्वस्तं मोजं मे दद्मः. ध्रुवादिक विष्णोरधिपति कल्मासग्रीवो रक्षिता वीरदेशः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्विजमयं दिश्वस्तं मोजं मे दद्मः. ऊर्ध्वादिक बृहस्पति रधिपति चत्रो रक्षिता वर्षमिषमः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्विजमयं दिश्वस्तं मोजं मे दद्मः. अतः उपस्थान मंत्राः. जातवेदसे शृण्वामसोमराधियतो नेदहादिवेदः सनः पर्जतति दुर्गानि विश्वा नावेव सुन्दुं दुरितादग्निः. चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्नाग्नेः आपृद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तत्सुजश्च उदित्यं जातवेदसं देवं वा अन्तिकेतो दृश्ये विश्वाय सूर्यम् उद्भयं तमस्वरिष्ठा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्. ఈ విధంగా జీవాత్మ పరమాత్మని ధ్యానము లోపల సంధ్యా మొదటి ప్రకరణంలో అనుత్తీర్ణుడైనటువంటి జీవాత్మ ఈశ్వర రహస్యాన్ని తెలుసుకోవడానికి కొరకు ప్రకృతిలోని రహస్యాలను తెలుసుకొని అనంతరము నలు దిశల లోపల నిండి ఉన్న పరమాత్మను కూడా తెలుసుకొని పరమాత్మను ఆస్వాదిస్తూ ఉపస్థాన మంత్రంలో ఇంకా దగ్గర చేరుకొని ఉపస్థాన మంత్రంలో కూడా అసఫలమైన జీవాత్మ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మను ప్రార్థిస్తుంది. ఈ విధంగా అథా ప్రాయశ్చిత్త మంత్రాః. తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్
పశ్చేమ చరితాశ్చితం జీవేమ చరితాశ్చితం శూన్యామ చరితాశ్చితం ప్రభ్రవామ చరితాశ్చితం అధీనాశామ చరితాశ్చితం భూయచ్చరితాశ్చితాత్. ఓం భూర్భువస్వాదచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య మే ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వాదచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య మే ధియో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నడిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్టు మమ్మలను అనుగ్రహింపము స్వామి. అతా నమస్కారమంతర. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మహస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిజయాభవంతు పీతై శమ్యోరవశవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనేరం అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభూ నమో నమః. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. లోతైన అర్థాలు వస్తున్నాయి కాబట్టి బీరిపోవడం అంటే ఏంటిది, పరధ్యానంలో ఉండడం అంటే ఏంటిది, తర్వాత కన్ను తెరిచి నిద్రపోవడం అంటే ఏంటిది అనేటువంటి లోతుగా అర్థాన్ని ఆత్మను తెలుసుకున్న విషయంలో మనము తెలుసుకుంటున్నాము. ఆ విధంగా మనము ధ్యానం చేసినట్టయితే అక్రియ ధ్యానము లోపల, క్రియారహిత ధ్యానము లోపల ఆత్మ పరమాత్మ అతి సన్నిహితంలో ఉంటుంది. వేరే ఇతర భావన రావడానికి వీలు లేదు. కాబట్టి అది తెలుసుకొని ఎవరికి వారు ఒక 5 నిమిషాలను అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే అడుగులు ముందుకు పడతాయి. శుభమస్తు.